నమస్కారం. తెలంగాణ ఆనిముత్యాలకి స్వాగతం. అక్షరంబులు చాలు కుక్షింబరత్వంబు కొరకయి లక్షలు కోరుకొనరు పద సంపదకే తృప్తి పడుదురే కానీ అష్టైశ్వర్యాలకెన్నడాశపడరు. అక్షరం విలువ తెలిసినవారు, అక్షరం అంటే మమకారం ఉన్నవారు పుస్తకాల్ని ఒకచోట చేర్చాలని ఆ జిజ్ఞాస, ఆ కోరిక ఉన్నవాళ్ళు చాలా తక్కువగా చూస్తుంటాం. ఆధునిక ప్రపంచంలో పుస్తకాలు చదివే అలవాటు చాలామందికి తక్కువైపోయింది. కంప్యూటర్లని, ట్యాబ్లని, ఫోన్లని ఎక్కువ వాటికి అలవాటు పడుతున్నాం. ఎవరో ఒకరి దగ్గర 10 పుస్తకాలు 20 పుస్తకాలు ఉంటే గొప్ప అనుకుంటాం. లైబ్రరీస్ గురించి, గ్రంథాలయం గురించి ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకుంది అంటే, ఒక వ్యక్తి ఇంత పెద్ద గృహ గ్రంథాలయానికి రూపకర్త అయినప్పుడు అంతటి గొప్ప వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. కపిలవాయి లింగమూర్తి గారితో మరి మాట్లాడదాం. బోల్డని విషయాలు తెలుసుకుందాం మన తెలంగాణ ఆనిముత్యంలో. నమస్కారం తాతగారు, బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మా, ఆరోగ్యం పెద్దగా లేదండి. ఆరోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం నాకు ప్రసాదించాలనుకుంటున్నాను. 85 సంవత్సరాలు. మీ బర్త్డే రాబోతుంది త్వరలో. ముఖ్యంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తే నాకు సరస్వతి మాత ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంది. అన్ని పుస్తకాలు ఉన్నాయి, చుట్టూ పుస్తకాలు ఉన్నాయి. ఇంత పెద్ద లైబ్రరీ, గృహ గ్రంథాలయాన్ని చేయటానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటారు. మొట్టమొదటి పుస్తకం ఈ లైబ్రరీలోకి ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చారు? నాకు మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి. చిన్నప్పటి నుంచి కూడా నాకు పుస్తకాలు అంటే బాగా, ఎందుకంటే ఇంట్లో ఉండేవి తాళపత్రాలు అని చెప్పి కదా. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలను గురించి ఒక జిజ్ఞాస ఉండేది. అయితే చాలా కాలం దాకా నాకు ఇల్లు లేక, ఇంట్లో వసతి లేక అదే ఇంట్లో ఉన్నంతకాలం పుస్తకాలు లేవు. అయినప్పటికీ ముందే ఏవో కొన్ని పుస్తకాలు పెట్టుకుని చిన్న సంచి అటువంటి దాంట్లో పెట్టుకుంటుంది. సొంత ఇల్లు అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ రూము, ఇది కొరకకుండా చౌకం ఉంటుంది. ఈ రూమ్ ప్రత్యేకంగా పుస్తకాల కొరకే దీన్ని కొరకలు ఇచ్చి చేయించుకున్న రూమ్ ఇట్లా ఉండాలని ప్రత్యేకంగా కొలతలు పెట్టి మరీ చేయించారు పుస్తకాల కోసమే. ఆ తర్వాత రూమ్ కొలతలు 4 వైపుల కొలతలు ఇచ్చి ఆ కొలతల ప్రకారం చేయించుకున్నా. చేయించుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత ఏమైందంటే, నేను రచయితను కాబట్టి నేను పుస్తకాలు ఇతరులకు పంపుతుంటాను, ఇతరులు నాకు పంపుతుంటారు. కొందరు సమీక్షలకు పంపుతారు, కొందరు అభిప్రాయాలకు పంపుతారు. అభిప్రాయాలకు పంపిన పుస్తకాలు, సమీక్షలకు పంపిన పుస్తకాలు, ఆ తర్వాత మళ్ళీ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ పంపుతూ ఉంటారు. ఆ రకంగా ఏమైందంటే నాకు పుస్తకాలు కూడినవి. అయితే పుస్తకాలు నేను స్వయంగా కొన్నాను కూడా. ఇందులో సగం పుస్తకాలు నేను కొన్నవే. ఆదివారం వచ్చిందంటే, హైదరాబాద్ పోయినప్పుడు ఆదివారం వచ్చిందంటే తప్పకుండా ఒక ఆదివారం ఉండి నాడు పాత పుస్తకాలు సొంతాన పదార్థం ఉంటుండేది కదా. ఆ పాత పుస్తకాలు షాపు, ఆ పాత పుస్తకాల వరుసలన్నీ తిరిగి అందులో అవసరమైన పుస్తకాలు ఏది కొనుక్కొని ఆ పుస్తకాలు కొనుక్కొని బస్సు ఎక్కేది. అంతవరకు బస్సు ఎక్కేది. మీరు కొన్న పుస్తకాలే ఉన్నాయి ఇందులో అన్ని. నాకు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. అసలు నాకు ఎట్లా ఉండేదంటే, ఏదో నాకు పుణ్యక్షేత్రంలో ఉండవాలి అని ఉండేది. క్షేత్రం దగ్గర ఉండవాలి అని ఉండేది. జీవనది తీరంలో ఉండవాలి అని ఉండేది. అది కృష్ణా తీరంలో ఎక్కడే కానీ నాకు ఇది తెలిపి అక్కడ ఉండాలి, కృష్ణా తీరంలో ఉండాలని నాకు బాగా ఇష్టమైనది. ఒక జీవనది తీరంలో ఉండాలి, ఆ తర్వాత ఒక పుణ్యక్షేత్రానికి దగ్గర ఉండాలి అని ఉండేది. కానీ అయితే మరి నా అదృష్టం ఎక్కడ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది, తాళపత్ర గ్రంథాలు. తాళపత్ర గ్రంథాలు అంటే తెలుసు మనందరికీ, చాలా పురాతనమైనవి. వాటిని సంపాదించడం చాలా కష్టం, చాలా అరుదుగా ఉంటాయి. ప్రభుత్వ గ్రంథాలయాల్లో కూడా దొరకని అత్యంత అరుదైన తాళపత్ర గ్రంథాలు మనం ఇక్కడ కపిలవాయి లింగమూర్తి గారి గ్రంథాలయం, గృహ గ్రంథాలయంలో చూడొచ్చు. తాతగారు ఇంతకుముందు మాట్లాడుతూ తాళపత్ర గ్రంథాల గురించి చెప్పారు కదా. తాతయ్య గారి ఇంట్లోనే ఒక పెట్టె నిండా ఉండేవి తాళపత్ర గ్రంథాలు అని చెప్పారు. దాని గురించి చెప్పండి. వాటిని ఎలా పరిష్కరించడం జరిగింది, వాటి గురించి. తాళపత్రాలు అయితే నాకు తాళపత్రాలను చూసేసి వచ్చే నాటికి అన్ని సిద్ధమైపోయినాయి. కానీ నాకు అంతకంటే మొదలు ఒక 20 సంవత్సరాల మొదలు నేను నిజంగా మా ఇంట్లో తాళపత్రాలు చూసినట్లయితే అముద్రిత గ్రంథాలు ఎన్నో దొరికేవి. ఇప్పటికీ నేను చూసిన 10 గ్రంథాలు 10 ఏంటంటే అముద్రితాలే. నాకు తాళగ్రామ శాస్త్రం అనేది ఒకటి, అది మా ఇంట్లోనే దొరికింది. అది ఒక్కటే నాకు శిథిలం కాకుండా దొరికింది. తగ్గినవన్నీ ఆ మొదలు వింటే చివరింటో మొదలు
లేకుండా ఉన్నా కానీ అదొక్కటి సమగ్రంగా దొరికింది. కాబట్టి సమగ్రంగా దొరికింది ఇది మా ఇంట్లో దొరికిన పుస్తకం. నేను పోగొట్టకూడదు, దాన్ని చాలా కష్టపడి ఎదురు తీసిన. దానికి ప్రత్యంతరం నాకు ఎక్కడ దొరకలేదు. మద్రాసు లైబ్రరీలో ఒకే ఒక ప్రతి ఉన్నది. అయితే ఆ లైబ్రరీతో నేను పరిచయం సంపాదించుకొని అతనితో నేను ఆ పుస్తకం తెప్పించుకొని దాని కాపీ రాయించి తెప్పించుకొని దాంతో దగ్గర పెట్టుకొని దాన్ని మేము చూసుకుంటే ఇది చేసాను. అది ఒక గొప్ప పరిశ్రమ, ఒక 10 సంవత్సరాల పరిశ్రమ అది. అంచేత దానికి చాలా మనం వచ్చింది. నేను చేసిన సాలగ్రామ శాస్త్రానికి ఎక్కువ విశేషమైన ఇది వచ్చింది. అంటే అది నేను నాకు గొప్పగా చెప్పుకోవడం కాదు, అని చేసిన కృషి. నాకు గ్రంథ రచన పట్ల అట్లా ఒక అవగాహన ఉండేది. మనం పుస్తకం రాయకూడదు, రాసి ఎందుకు రాయాలి, ఊరికే ఏదో పేరు కాదు, అందరి రచనలు మనం పుస్తకం రాసిన కాదు. అది సమగ్రంగా ఉండాలి, విషయం కొత్తదై ఉండాలి, చక్కగా ఉండాలి. ఈ దృష్టి నాకు బాగా ఉండేది. ఇది నాకు మా గురువు గారు చెప్పింది. ఏదే కానీ మనం ఒక కొత్త విషయాన్ని చెప్పాలి, లేకపోతే లేదా అందరూ చెప్పింది మనం చెప్పింది ఏమున్నది. ఎవరు తాతగారు మీ గురువు గారు? ఎవరు? నాకు మేనమామ గారు, నా మేనమామ గారు నాకు గురువు గారు. చేపూరు పెద్దలక్ష్మయ్య గారు, అమరాబాదు మా అమ్మగారి అన్నగారు. ఆయన దగ్గర నా చదువు వల్ల కూడా సాగింది. ఆయన మంచి పండితుడు. అయితే ఆయన అనేది మనం ఏదైనా చెప్తే కొత్తది చెప్పాలా, లేకపోతే ఏమున్నది బయలులో ఉన్నంత చదివే భయ్యన్న, అందరు చెప్పిందే మనం చెప్పేమున్నది, అదే దానికి ఏమి లేదు. అట్లా చాలా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఒక్కొక్క కథను రాసిన వాళ్ళకి 3 2 ఉన్నారు. కానీ అట్లా కాదు, మనం చెప్తే కొత్తది చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. కాబట్టి ఇప్పటికి నేను 80 పుస్తకాలు రాసినంటే నాకు 80 పుస్తకాలు 80 రకాల ప్రత్యేకతనే ఉన్నది. మీరు అన్నారు కదా మీ ఇంట్లోనే ఒక పెట్టె నిండా తాళపత్ర గ్రంథాలు దొరికాయని. అంటే కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే పండితుడే మా తాతగారి తండ్రి ఆయన కవి. ఆయనది అమరయుకము అనే దాన్ని అంధీకరించిండు. అమరయుకం అనేది శంకరాచార్యుని కృషి. అయితే అది నాకు కొన్ని పత్రాలు దొరికినది. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 5-6 ఇండ్లు మారిన. ఆ ఇండ్లు మారడంలో అది ఎక్కడ పోయినాయి, అది నా దురదృష్టం. కొన్ని కాగితాలు నాకు దొరికినవి, కానీ ఆ దొరికినవైనా నేను అర్థం చేయలేకపోయినా అది నేను నాకు చాలా బాధ అనిపించింది. మీ నాన్నగారు రాసేవారా తాతగారు? మా నాన్నగారు నాకు చాలా చిన్నతనంలోనే చనిపోయాడు. 2.5 సంవత్సరాలప్పుడు మా నాన్నగారు చనిపోయాడు. నన్ను మా మేనమామ గారు తీసుకుని వెళ్ళి పెంచి పెద్ద చేసి నాకు చదువు ఇదంతా కూడా నేర్పిండు. మా తాతగారు సంగీతంలో కూడా గొప్ప పండితుడు ఉండేనట. ఆయన సంగీతం కాక వాయిద్యం, మా ఇంట్లో భజన సామాగ్రి వాయిద్యం, పెద్ద వీణ వంటిది, పెద్ద తంబూరం ఉండేది, పెద్ద ఇంత అవ్వకుండా బాగా ఇంత పొడుగ్గా ఉండేది. దాన్ని ఇట్లా గద్దెల పుల్లలతో వాయిస్తారు. అది ఆ తర్వాత సారంగి అని ఇట్లా తెచ్చుకొని చదివేస్తుంటారు కదా, అది ఉండేది. ఆ తర్వాత 3 పెద్ద పెద్ద మధ్యలు మృదంగాలు 3 ఉండేవి. మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉంది అయితే? అది నాకు సంగీతం లేదు ప్రవేశం. ఇంట్లో ఉండేవి? ఇంట్లో ఉండేవి. మా తాతగారు బాగా ప్రవీణుడిగా వినలేట. ఈ ఇంటర్వ్యూకి ముందు నేను కపిలవాయి లింగమూర్తి గారితో మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే ఈ గ్రంథాలయం గురించి చెప్పమంటే చాలా విషయాలు చెప్పారు. ఈ గ్రంథాలయం అనేది తన కళ అని చెప్పారు. ఇక్కడ ర్యాక్స్ ప్రతిదీ తన ఇల్లు ఎలా ఉన్నా దీన్ని మాత్రం గ్రంథాలయం కోసం కొలతలు తీసి మరీ కట్టించానని చెప్పారు. ఈ ర్యాక్స్, ఈ మొత్తం రూమ్ నిండా మొత్తం ర్యాక్స్ ఉన్నాయి. ర్యాక్స్ నిండా పుస్తకాలు ఉన్నాయి. అక్కడ కూడా సరిపోకుండా పెద్ద పెద్ద కాటన్ బాక్సెస్లో కూడా నింపారు. మరి మీరు మొట్టమొదట నేను కూడా రాయాలి అని అనుకున్నది ఎప్పుడు? ఇప్పుడు రాయాలనేది ఎప్పుడు కలిగిందని కదా, ఇక్కడ చిక్కపల్లి రామచంద్రరావు గారు ఒక వకీలు ఉండే. ఆయనకు కూతురు పాప, ఆమె 24. అయితే ఆమె ఇంట్లో ఉంటే ఆమెకు ఏదన్నా ఉద్యోగం చూడాలని అతనికి ఉండేది. ఆమె అంతవరకు హెచ్ఎస్సీ చేసింది, కానీ ఆమెకు ఉద్యోగం చేసే ఇష్టం లేదు. అప్పటి కాలంలో హిందీ మా ఇంట్లో కూడా అంతా మా మామగారంతా ఉర్దూ మాట్లాడేవాళ్ళు. ఇంట్లో దాదాపు సగం ఉర్దూ వాతావరణం లాగానే ఉండేది. అయితే హిందీ నేను స్వయంగా నేర్చుకున్నా. ఎందుకంటే ఉర్దూకు చాలా దగ్గరగా ఉంటుంది. క్రియలు నామస్కారం అవన్నీ కూడా ఉర్దూవే కాబట్టి అర్థం అవుతుండేది. ఎంత భాష కొంచెం చదవడానికి వస్తే అక్షరాలు గుర్తుపట్టుకుంటాయి. అట్లా హిందీ నేర్చుకున్నా. రామచంద్రరావు గారికి ఏమైందంటే తన కూతురుకు హిందీ నేర్పించాలి అని ఇది పడింది. ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే 15 సంవత్సరాలు ట్యూటర్గా ఉన్నా. అయితే ఆయనకేమైంది, ఆయన పాండురంగని భక్తుడు. ఆయన పాండురంగాన్ని స్థాపించాలని ఒక ఇది ఉండేది. పాండురంగాన్ని తప్పకుండా ఎక్కడ ఒక ఆలయం కల్పించి స్థాపించాలని. చివరి దశలో ఏం చేసిందంటే హనుమదాలయంలో ఒక ఆలయం, చిన్న ఆలయం కలిపి పాండురంగాన్ని స్థాపించింది. స్థాపించిన తర్వాత ఆయనకు ఏం బుద్ధి పుట్టిందేమో, మా పాండురంగాని పేరు ఒక శతకం పద్యాలు రాస్తావా, శతకం రాస్తే నేను పెట్టి వేపిస్తాను. అయితే రైలు నేను పెట్టి వేపిస్తానే వాళ్ళు ఎవరు ముందుకు వస్తారు.
రాష్ట్రంలో ఆయన ఏం చేశాడు, దాని లోపల పిండి వేయించుకొచ్చిండు, దాని లోపల పిండి వేయించుకొచ్చిండు. అది నాకు ఒక ప్రోత్సాహమైంది. అది మొదటిదా? అది మొదటి. ఆ తర్వాత ఆయన ఏం చేసిందంటే మరి 2వ శతకం కూడా ఆయనకు వెంకటేశ్వరుని ప్రతిష్ఠించాలని ఉండేది. మరి సంవత్సరానికి ఒక చోట వెంకటేశ్వరుని ప్రతిష్ఠ చేసిండు. చేసి మరి మా వెంకటేశ్వరుని పైన కూడా ఒక శతకం రాసి కూడా ముద్ర వేపించాలి అంటే అప్పుడు 2వ శతకాన్ని రాసిన. ఇట్లా ఆయన పేరు ఏమైందంటే నాకు 2 శతకాలకు ప్రేరణ కలిగి 2 శతకాలకు కూడా ఆయన ముద్రను వేయించిండు. నేను రాసిచ్చిండు, దాని లోపలనే అది ఏం చేసిందంటే ముద్రను వేయించుకుని చూపించిండు. అప్పటి నుంచి నాకేమైందంటే అది నాకు ఒక ప్రోత్సాహం. అప్పటి నుంచి ఇంకా రాయడం మొదలు పెట్టాను. ఇక అటువైపు చూసుకుంటే అవన్నీ కూడా సంకీర్తనలు అని చెప్పారు. నాకు పైన ఉన్న ఫస్ట్ 3 ఇక్కడ వరకు కూడా సంకీర్తనలు అని చెప్పారు. ఇవన్నీ కూడా కావ్యాలు, వాటి అర్థాలు. ఇక ఈ ర్యాక్ మనం చూసుకున్నట్టయితే మొత్తం అన్నీ కూడా కథలు, నవలలు. ఆయన ఇష్టపడి కొనుక్కున్నవి కొన్ని అయితే ఆయన రాసినవి కొన్ని. మా బంధువు కానీ పిలిస్తే నేను పోయినా. ముఖరాలు రామారెడ్డి ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడమని చెప్పి నేను పడుకొని పోయి ఆ ముఖరాలు రామారెడ్డి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాత అనేసి మీరు ఏమైనా రాస్తారా అన్నారు. అయితే రాస్తాను. ఏదైనా పత్రిక పంపినావా అన్నారు. లేదు అని. అట్లా కాదు, నువ్వు మరి ఇట్లా రాసేవారు పత్రికల కింద పంపు, కృష్ణ పత్రిక పంపు అన్నారు. మొట్టమొదటిసారిగా ఒక కథ రాసి కృష్ణ పత్రిక పంపిన. ఏం కథ తాతగారు? అది పురుషకారం అని ఒక కథ రాసిన. రాసి సరే అది కథ మరి కుదరదో నాకైతే తెలియదు, పత్రికకైతే పంపిన మొత్తంలో వాళ్ళు ప్రింట్ చేసుకున్నారు, వేసేసుకుంటే అది నాకు మరొక ప్రేరణ. వాళ్ళ పత్రికకు వరుసగా ఒక 10-15 కథలు పంపిన. ఆ తర్వాత ఏమైంది, భారత్కి ఎన్నిసార్లు వేసుకుంటే పంపినా అది రాకపోయేది. భారత్కి సో భారత్లో రావాలని అప్పటి కాలంలో, భారత్లో వస్తే వాడు అప్పటి కాలంలో గొప్ప. ఒక ప్రాచీనమైన పుస్తకం ఒకటి దొరికింది నాకు, పారిజాతాపహరణం అని ఒక పుస్తకం. పారిజాతాపహరణం దాన్ని చదివిన బాగున్నాను, మంచిగా ఇది బాగున్నది కదా అని చెప్పి దాని గురించి ఒక చిన్న వ్యాసం రాసిన. రాసి చూద్దామని భారత్కి పంపిన. అనుకోకుండా వాళ్ళు వేస్తున్నారు. మొదటిసారి పంపారు, వేస్తారు. అంతవరకు నేను మామూలు రచనలు ఏవో కథలు అవి పంపినా కానీ వాటికి ఏం వేసుకుంటలేదు. పారిజాతాపహరణం అంతవరకు వేసుకున్నారు. వేసుకుంటప్పుడు వీళ్ళు ఇతర రచనలు అయితే వేసుకుంటారు అని ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే నేను ఈ సాహిత్య రంగంలో పుస్తకాలు, విమర్శలు, పుస్తకం పైన విమర్శ, పుస్తకం పైన మొదలు అట్లా నేను కంప్లీట్గా ఇంకా సాహిత్యంలోకి వచ్చేసాను. ఈ రోలో మనకి మొత్తం జీవిత చరిత్రలు కనిపిస్తాయి. ఆనాటి మధ్వాచార్యుల జీవిత చరిత్ర దగ్గర నుంచి జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర వరకు ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలు ఈ మొత్తం ఈ 4 ర్యాక్స్లో మొత్తం అందరి ప్రముఖుల జీవిత చరిత్రలన్నీ ఉన్నాయి. మీ చిన్ననాటి పరిస్థితులు ఎలా ఉండేవి? చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని మీ చిన్నప్పుడు, అంటే 2 ఏళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. నా చిన్ననాటి జ్ఞాపకాలు దాదాపు నాకు 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచే నాకు మొత్తం నా జీవితంలో నా జ్ఞాపకం ఎట్లా నచ్చింది, ఎక్కడ ఆట దగ్గర ఏ ఆట ఆడింది, ఎక్కడ దెబ్బల దగ్గర దించుకునేది, నాకు ఎవరు పెద్దవాళ్ళు అంతా నా జ్ఞాపకం ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. అదంతా నేను ఏం చేసినట్టు మా భగవత్ అనే పేరుతో మొత్తం మా కుటుంబం యొక్క చరిత్ర రాసిన. మా తండ్రి ఎట్లా బ్రతికిండ్రు, మా తాతలు ఎట్లా బ్రతికిండ్రు, నా చరిత్ర కాదు అంటే మా ఫ్యామిలీ, మా తండ్రి 4 అన్నదమ్ములు, వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు ఎట్లా బతికినారు, మా తాతగారు ఎట్లా బతికినారు, మా కుటుంబ బంధువులు, మాకు సంబంధాలు ఉంటాయి కదా, వాళ్ళ జీవితం ఎట్లా ఉండేది, అట్లా అది రాసిన. చివరి భాగంలో దాంట్లో నా కథ కూడా కొంత ఉన్నది. అయితే నేను కవిని కాబట్టి నేను గురించి ఎవరైనా రాస్తారని నేను అనుకున్నా. నేను పుస్తకాలు రాసిన కాబట్టి ఎవరో ఒకరు నన్ను గురించి రాస్తారు, నేను ఫలానా కవి, ఫలానా వాడు ఇట్లా చేసినాను. కానీ మా కుటుంబం చరిత్ర తెలిస్తే మా వాళ్ళు ఎట్లా బతికింపు ఏంటి, అప్పటి కాల పరిస్థితులు ఏంటి, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అది తెలియదు కదా. అంచేత అటువంటివన్నీ కూడా ఏం చేశానంటే భగవత్ అనే పేరుతో నేను నా జీవిత చరిత్ర ఒకటి రాసిన. ఎలాగో పండితుల కుటుంబం కాబట్టి చదువులో ఎప్పుడు ముందంజలోనే ఉండేవాళ్ళ. స్కూల్లో ఫస్ట్ మార్కులు అని నావే ఉండేది, బెస్ట్ స్టూడెంట్. అప్పటి కాలంలో జీల్లోకి ఉండేది, జీల్స్ ఉండేది, డ్రాయింగ్ ఉండేది, దక్షిణ శాస్త్రి ఉండేది. మా కాలంలో దక్షిణ శాస్త్రి అంటే బొమ్మలు చేయడం, మట్టితో బొమ్మలు చేయాలి. ఆ తర్వాత అక్షరాలు గుండంగా రాసేందుకు కొరకు, అక్షరాలు గుండంగా రాకపోతే
ఈ కీళ్ళ పైన దెబ్బలు పెట్టేవాళ్ళు, ఇట్లా తెచ్చి కీళ్ళ పైన పెట్టేవాళ్ళు మాస్టర్లు. ఆ. మరి ఆటల్లో ఎలా ఉండేవాళ్ళు తాతగారు? ఆటల్లో కూడా బాగా అదే నేను మా ఆటలు కూడా ఫస్ట్ నాతో ఎంతోమంది ఎక్స్ట్రాలు పెట్టించుకొని నేర్చుకున్నారు, పరీక్షలకు పోయేవాళ్ళు. ఆటల్లో మాత్రం వెళ్ళి కానీ అన్నిట్లో ఫస్ట్ మార్కులు నావే ఉండేది. అన్నిట్లో. సినిమాలోకి వెళ్ళే వాళ్ళ తాతగారు అప్పట్లో? ఒకటి 2 సార్లు 3 సార్లు చూసేది, మంచిది అయితే చాలా సార్లు చూసేది. మిస్ అమ్మ 13 సార్లు చూసిన. 13 సార్లు చూసారు. పద్యాల గురించి చెప్పండి తాతగారికి. పద్యం నేను పద్యమే నాది, గద్యం అయితే గద్యం కూడా రాస్తాను. మొదలు నాకు గద్యం రాయనే రాకపోయేది, దానికి పద్యమే రాసేది. మా స్కూల్ ఫౌండర్ పాఠశాల ఉండేవాడు. ఆయన ఏమనేవాడు, నన్ను సాటుగా పిలుచుకోవాలి, లింగమూర్తి గారు నువ్వు ప్రధానికి ఇట్లా పద్యం రాసి ఇట్లా పద్యం తెలుసు, గద్యం రాయని నేర్చుకోండి చెప్తాడు. అంటే గద్యం కొరకు చాలా ప్రయత్నం చేసి మొదలు గద్యం రాయని నేర్చుకున్నాను. నాకు గద్యానికి ప్రేరణ వేలూరి ప్రభాకర్ శాస్త్రి, నీలవోడు వెంకట్రావు, వీళ్ళు నాకు గద్యానికి ప్రేరణ. మీ పద్యాలు కూడా సాధారణంగా అంటే అందరూ అర్థం చేసుకునే ప్రత్యేకంగా నా భాషకు ప్రత్యేకంగా ఉంటుంది. నా భాష అంతా కూడా పాలమూరు మాండలికం, పాలమూరు మాండలికం నా భాష. నా భాషకు ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళ ఆంధ్రవాడు చదివితే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అర్థం, తెలంగాణ వాళ్ళు ఎవరు చదువుకున్నా మనకి అర్థం ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి తొందరగా అర్థం కాదు, ఎందుకంటే పదాలు ఇట్లా కొత్తగా ఉంటాయి. ఎందుకు అలా అంత సాధారణంగా రాయటానికి కారణం ఏంటి తాతగారు? ఒకటి ఏంటంటే పండితులు అంతా కూడా సంస్కృత భాషనే కానీ దేశ భాష కాదు. పండితులు ఎవరైనా సరే పండితులు అంటే వారు సంస్కృతం చదువుకుంటేనే పండితుడు, కానీ దేశ భాష చదువుకుంటే పండితులు కదా, పండితులు అని ఎవరు ఉన్నారు. కాబట్టి పండితుల భాషలో 80% సంస్కృత పదాలు, 20% మాత్రమే దేశ పదాలు ఉంటాయి. నేను అట్లా కాదు. అయితే నేను సంస్కృతం చదివినా కానీ సంస్కృతం చదివిన చాలా తక్కువ, వాళ్ళలాగా పూర్తిగా సంస్కృతంలో కావ్యాలు చదవలేదు. కాబట్టి నా భాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉండవు. 80% దేశ పదాలు, 20% మాత్రమే సంస్కృతం ఉంటాయి. అంతేత ఏమైందంటే నా భాషకు ఒక ప్రత్యేకత వచ్చింది. మొత్తం మా మహబూబ్నగర్ జిల్లా ఎంత ఉన్నదో ఆ పరిధిలో వాడే భాషని నేను వాడుతుంటాను. అయితే దాన్ని ప్రత్యేకంగా ఎందుకు వాడకూడదు మనము అన్న దృష్టి చేతనే నేను ఏం చేశానంటే ఆ భాషలో నేను రాస్తున్నా, సరే ఎప్పుడు మరి నన్ను అందరూ అంగీకరిస్తున్నారు, సరిపోయింది. ముఖ్యంగా దేవాలయాల చరిత్ర అంటే అక్కడున్న అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, దానికి సంబంధించిన చరిత్ర ఇవన్నీ కూడా దేవాలయాలు రాసినప్పుడు నేను ఆ దేవాలయాలను తిరిగి చూసిన ఊరికి రాయలేదు. వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ పూజారులను వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ ఆలయం ఎవరు కల్పించింది, ఏ పరిస్థితులు కల్పించింది, దీనికి భూములు ఎట్లా ఉన్నాయి, దీనికి పరిస్థితి ఎట్లా ఉన్నది, పూజా విధానం ఎట్లా ఉన్నది, ఇట్లా ప్రతి ఆలయాన్ని నేను ఏంటంటే క్షుణ్ణంగా నేను మొదలు అక్కడ తెలుసుకొని అవన్నీ ఒక ఐదం పైన నోట్ తీసుకొని వచ్చేది, ఇంటికి వచ్చి అట్లా రాసింది. ఇక ఈ ర్యాక్ విషయానికి వస్తే చూస్తే ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా నిఘంటువులు అంటారు. ఇక ఈ ర్యాక్ విషయానికి వస్తే హిస్టరీ, చరిత్ర, భారతదేశ చరిత్ర ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా సాగింది అదే చరిత్ర. ఇక భారతదేశ చరిత్రలో ముఖ్యంగా తెలంగాణ చరిత్ర ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా ఉన్న బుక్స్, ఎన్నో అరుదైన పుస్తకాలు అనొచ్చు, ఎక్కడా దొరకని ఎన్నో అరుదైన పుస్తకాలు మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు చాలా అంటే గ్రామాలు వాటి చరిత్ర కూడా రాసినావు, పాలమూరు, నాగర్ కర్నూలు గ్రామాలు చరిత్ర అంటే రాసినావు. అంటే మిగతా వాళ్ళు రాసిన దానికి నువ్వు రాసిన దానికి చాలా తేడా ఉందని చెప్తారు. అంటే అక్కడ పోయి వాళ్ళని అడిగి, అక్కడ ఉండే వాళ్ళను అడిగి ఆ గ్రామాల చరిత్ర కనుక్కున్నావు అని తెలిసింది. ఎట్లా పోయేటోడివి, ఎట్లా సేకరించేటోడివి ఇవన్నీ? నాకు మొదటి నుంచి కూడా గ్రామాలకు వెళ్ళడము అట్లా ఉండే. అయితే నేను బంధువులుగా వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ గ్రామానికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఆ గ్రామం యొక్క ప్రాచీన చరిత్ర ఏమిటి, అక్కడ వాళ్ళు పెద్ద మనుషులు కలిసి అడుగుతా. నేను చూసిన కాడికి ఆ గ్రామంలో మసీదు ఉన్నదా, చావిడి ఉన్నదా, రథం ఉన్నదా, ఆలయం ఉన్నదా, అంటే వాటి దగ్గరికి పోయి చూసి అది ఎంతకాలాన్ని ఏంటి నేను నాకు ఒక దృష్టి ఉండేది. దాన్ని చూడగానే ఓహో ఇది ఇంతకాలాన్ని ఇది ఇంతకాలం అట్లా అవన్నీ నువ్వు చేసుకున్నాను. అట్లా చేసుకుని తెచ్చి ఏంటంటే ఈ చరిత్రలు రాసినాం. అసలు మహబూబ్నగర్ జిల్లా చరిత్ర, గ్రామాల చరిత్ర
నేను మొదలుపెట్టినట్టు ఎవరు ఏ గ్రామాల గురించి రాయలేదు. ఆత్మకూరులో రాములు అని ఉన్నారు, అప్పుడు కొన్ని గ్రామాల చరిత్ర బయట పెట్టిండు. కానీ గ్రామాల చరిత్ర నేను మొదలుపెట్టే గ్రామాల చరిత్ర, ప్రాచీన గ్రామాల చరిత్ర రాసిన తర్వాతనే ఇప్పుడు చాలామందికి గ్రామాలపై దృష్టి వచ్చింది. అంతవరకు ఇక్కడ గ్రామాల గురించి అడిగిన వాళ్ళు లేరు. ఇక సాహిత్య ప్రక్రియల్లోకి వెళ్తే అన్ని సాహిత్య ప్రక్రియల్ని అవపోసన పట్టారు. అన్నిట్లో అన్ని సాహిత్య ప్రక్రియలు నేను చూసాను. అదేంటి నా రచనలో అన్ని రకాలు, ఇప్పుడు గేయం రాసిన, పద్యం రాసిన, వచనం రాసిన, నాటకం రాసిన, తర్వాత పద్యంలో ఉదాహరణ అని ఉంటుంది, ఉదాహరణ రాసిన, కావ్యం రాసిన, సువాల అని ఉంటుంది, సువాల రాసిన, వచనాలలో వచనము అని ఉంటుంది, వచనాలు రాసిన, పద్యాలలో ఉదాహరణ అని ఉంటుంది, ఉదాహరణలు రాసిన, పద్యాలకు విమర్శలు రాసిన, అన్ని రకాల సాహిత్యంలో ఎన్ని రకాల ప్రక్రియలను నాకు తెలియకుండానే నేను అన్ని రకాల ప్రక్రియలు రాసిన. చూసుకుంటారు నేను రాసిన అని అనిపించింది. ఎప్పుడు నాకు ఏది ఊహ వస్తే నేను అట్లా రాకపోయినా, అట్లా రాకపోవడం ఏమైందంటే మొత్తం సమస్తం కూడా తగినట్టుగా అయింది. ఇక తాతగారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాంగళ్య శాస్త్రం. నేను నా కృషిలో మాంగళ్య శాస్త్రం ఒకటి, అది కొత్త శాస్త్రం, అది ఎవరు ఇది చేయలేదు. అయితే దానికి మా ఇంట్లోనే దొరికింది మాంగళ్య శాస్త్రం అని. పీసు కాగితాలలో ఒక 3-4 కాగితాలు దొరికినాయి. అది మా తాతగారి తండ్రి ఎవరో రాసి పెట్టుకున్నారు, దొరికింది. అది తీసుకుని వచ్చి దాన్ని అంతా ఏం చేసిందంటే దాంట్లో చాలా దోషాలు ఉన్నాయి. ఆ దోషాలన్నీ చాలా కష్టపడి పండితులను పట్టుకుని సవరించి ఆ తర్వాత పుస్తకాలలో ఎక్కడ ఏ కాగితాలలో ఎక్కడ దాదాపు ఒక 100 పుస్తకాలైనా దానికోసం గాలించి ఉంటాను. దానికి ఒక శాస్త్ర రూపం ఇచ్చిన. ఇప్పుడు సంపూర్ణంగా శాస్త్రమైంది. ఇట్లా అప్పుడు నేనే ఏం చేశానంటే పెన్షన్ తీసుకుని నేను కొంచెం చిత్రకారుని కూడా ఏదో బొమ్మలు వేస్తా. మొత్తం మా నగదు ఎన్ని రకాల నగలు ఉన్నాయో, ఆడవాళ్ళు ఇప్పుడు కాళ్ళకు పెట్టుకునే కానీ కాళ్ళకు పెట్టుకునే వరకు మొత్తం ఆపాల మస్తకం అన్ని రకాల ఆభరణాలు, అన్ని రకాల బొమ్మలు అన్ని రఫ్గా వేసిన ఇట్లుంటాయి కానీ. కుటుంబ నియంత్రణ గురించి కూడా మీరు రాశారు. అవును, కుటుంబ నియంత్రణ గురించి రాసిన. కుటుంబ నియంత్రణ గురించి ఎవరు రాలేదు ఇంతవరకు. అంటే దాన్ని చూసి స్ఫూర్తి అందరూ మేమంతా రాసిన వాడమే. కుటుంబ నియంత్రణ గురించి ఏమో 15 పద్యాలు రాసినా కానీ సంపూర్ణంగా మేము కాదు ఎవరైనా రాయలేదు అన్నారు. దానికి తిరుమల రామచంద్ర అద్భుతమైన పీఠిక రాసిండు ఆ కుటుంబ నియంత్రణకు. చాలా బాగుంది, ఆయన చాలా ఇదైండు. ఇట్లా ఎవరు రాయలేదండి కుటుంబ నియంత్రణ గురించి అనేది. దాంట్లో వివాహం ఎట్లా చేసుకోవాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, పిల్లలకు ఎట్లా తరబించుకోవాలి, చదువుకునే విద్యార్థులు ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయులు ఎట్లా ఉండాలి, ఇదంతా ఉంటుంది. అది దీని ప్రత్యేకత ఏంటంటే గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి, ఇందులో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. గీత అధ్యాయం పేరుతోనే ఇందులో కూడా అదే అధ్యాయం ఉంటుంది. స్త్రీ సౌందర్యం గురించి సుందరి సందేశం అనే బుక్ రాశారు కదా, ఆ ఆలోచన ఎట్లొచ్చింది? అంటే నేను కావ్యాలు బాగా చదివినా. మొదటి నుంచి నాకు సౌందర్య పాఠనే. మొదటి నుంచి కూడా బొమ్మలు కూడా నేను సౌందర్యాన్ని దాంట్లో కూడా సౌందర్యాన్ని, ఒక పువ్వు ఉన్నదంటే పువ్వులో ఉండే సౌందర్యాన్ని, బొమ్మ ఎక్కడ చిత్రం ఉందంటే ఆ చిత్రం ఉండే సౌందర్యాన్ని, ఆ తర్వాత సౌందర్యాన్ని కాక చిత్రము. ఇప్పుడు బొమ్మ ఉంటే ఊరికి బొమ్మ కాదు, ఆ బొమ్మ ఏదో మాట్లాడుతున్నట్టు ఇట్లా చెప్తున్నట్టు చూస్తున్నట్టు ఆ చూపులతో ఒక ఇది రావాలి. దాన్ని ఏమంటారంటే దాన్ని భావము అంటారు. హావము భావము అని 2 ఉన్నాయి మనిషికి. సౌందర్యం వెనుక ఒక సందేశం ఉంటుంది. సౌందర్యం ఉన్నదంటే ఆ సౌందర్యం ఏంటి, సౌందర్యం వెనుక ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సౌందర్య సందేశాన్ని రాశాను. ఇంతమంది 8 రకాల అందం ఉంది, 100 రకాల అందాలను వర్ణించింది. దాంట్లో సౌందర్యాన్ని 100 రకాలుగా వర్ణించాను. ఈ ర్యాక్ పూర్తిగా చూస్తే కనుక అన్ని పిహెచ్డీస్, ఆయన పుస్తకాల మీద పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఇలా ఎన్నో మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మీరు రాసిన 2 ఒకతను చెప్పారు ముద్ర వేస్తాను, వీళ్ళ మీద రాయమని చెప్పారు, రాశారు. దాని తర్వాత వచ్చినంటే మీకు మీరుగా రాశారా, అలాగే ఎవరైనా దీని మీద రాయండి? దాని తర్వాత ఏమైందంటే నాకు ప్రేరణ వచ్చింది, సరే ఎవరో ఒక దొరుకుతాడు అన్న ఒక ఆత్మవిశ్వాసం కలిగింది. కలిగి రాష్ట్రపోయినందుకు ఏమైందంటే నిదానంగానూ ఆ తర్వాత తొందరగానే ఎవరో ఒక దొరుకుతున్నారో మరి వేపిస్తుపోయింది. ఒక పాలమూరు జిల్లా దేవాలయాలు ఒకటి మాత్రమే నేను సొంతగా ఖర్చు పెట్టుకొని వేసిన పుస్తకం. తర్వాత ఇంకేవి కావు. తర్వాత వాటికి అన్నింటిలో కూడా ఎవరో ఒకరు కొంత సహాయం చేసి. తాతగారు తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా అవపోసన పట్టారు. తెలుగు సాహిత్యంలో ఇప్పుడు తెలంగాణ సాహిత్యంలో ముఖ్యంగా ఇంకా ఏమైనా
వెలుగులోకి తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయంటారా? ఇంకా ఏమైనా రీసెర్చ్? ఇంకా చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎన్నో కొన్ని ప్రక్రియలు చేసినా కానీ చాలా ప్రక్రియలు ఉన్నాయి, కానీ ఇప్పటి వాళ్ళకి పద్యం పైన పట్టులేదు కాబట్టి, పద్యం వేయలేదు కాబట్టి ఆ ప్రక్రియలు బయటకు తెలియాలి. కానీ బయటకు తీయాల్సినటువంటి ఒక ప్రక్రియలు ఇంకా చాలా ఉన్నాయి. తెలుగు చాలా అందమైన భాష, చాలా మధురమైన భాష, సౌందర్యమైన భాష. కానీ భాషలో ఉండే సౌందర్యాన్ని ఎవరు కూడా సంపూర్ణంగా బయటకు తీసుకెళ్ళలేరు. ఇప్పటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాచీన సాహిత్యం అంతా వెనకటికి వాళ్ళు రాసినటువంటి ఒక గ్రంథాలు కానీ అవి కానీ భావాలు కానీ అవేవి ఇప్పటికి పనికిరావు అంటారు. ఇంగ్లీష్ వాళ్ళకి ముఖ్యంగా అసలు భారతీయుల సిద్ధాంతం ఏది ఒకటి మంచిది కాదు అన్నారు. కానీ అట్లా కాదు, ప్రతి సిద్ధాంతంలో కూడా మంచి చెడు రెండు ఉంటుంది. అంటే మంచిని మాత్రమే మనం చెప్పవాలి అనేది. అందులో ఏంటంటే మన జాతి యొక్క జీవనం ఎట్లా ఉన్నది ప్రాచీన కాలంలో, దాన్ని ప్రతిబింబించాలని నా ఉద్దేశం. ధన్యవాదాలు తాతగారు. చాలా మంచి మంచి విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. లైబ్రరీ గురించి బోల్డ్ అన్ని విషయాలు చెప్పారు. మీ రచనల గురించి ఎన్నో విషయాలు నాకు తెలియజేశారు. ధన్యవాదాలు.